రైస్ మిల్లుకి పంపడానికి కూడా జాప్యం జరుగుతా ఉంది. ఏంటి సార్ అసలు దాని మీద ఏం చెప్పాలనుకుంటున్నారు? నమస్తే రవి గారు, మీకు యోయో టీవీలో ఉన్న పెద్దలకు, యా ప్యానలిస్టులకు, ప్రేక్షకులు, వీక్షకులకు సార్. అందరికి కూడా గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా తెలంగాణ క్యాబినెట్లో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక 10 అంశాల మీద చర్చిస్తున్నారంటారు. పూర్తిగా వాళ్ళు దేని మీద ఏమి నిర్ణయం తీసుకున్నారు అనేటువంటి విషయం మనం కొంతసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. అవును. అయితే దీంట్లో పాలసీలకు సంబంధించినవి కానీ, లేకుంటే ఇప్పుడు రాష్ట్రంలో ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల విషయంలో కానీ మరి ఏం చేస్తారనేది మనము వేచి చూడాలి. ఒకటేమో మీరు అన్నట్టుగా ధాన్యం కొనుగోలులో విపరీతమైన జాప్యం జరిగింది. వాస్తవానికి ఏప్రిల్ మొదటి వారంలోనే దాదాపుగా రైతులందరూ, ఇప్పుడు ఉత్తర తెలంగాణలో అయితే ముఖ్యంగా మొత్తం పంట వచ్చేసింది. కానీ ఇంతవరకు ఇంకా మా అంచనా ప్రకారం ఒక 30 to 40% ఈ రోజు కూడా కళ్ళాల్లో ఉంది. ఇంకా నిన్ననే ఒక రైతు మెదక్ జిల్లాలో ఆ కుప్ప మీద పడి చనిపోయాడు. కుప్ప మీద పడి హార్ట్ అటాక్ వస్తే పొద్దున చనిపోయాడు. వాస్తవం చెప్తున్నాను నేను. కాబట్టి అంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది అని అంటే, ప్రధానంగా పంట రావడానికి కోసం ఫైట్ చేయాల ప్రకృతితోటి. వచ్చిన తర్వాత ప్రభుత్వంతో ఫైట్ చేయాల్సి వస్తుంది. వచ్చిన తర్వాత అనేక రకాలుగా ఎప్పుడు మబ్బులు వేసేది తెలియదు, ఎప్పుడు వర్షం పడేది తెలియదు. మనం చూసాం మధ్యలో వర్షాలు కూడా పడి నష్టం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే అది అసలు ఆ సమస్యను ఎంత తొందరగా వీళ్ళు అడ్రస్ చేస్తారనేది ఇప్పుడు ప్రధాన సమస్య, ఇప్పుడు రాష్ట్రంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్య. ఇప్పుడు కేంద్రము ఉదారంగా 2461 రూపాయి మేలు రకమైనటువంటి ధాన్యానికి డిక్లేర్ చేసింది ఎంఎస్పి. వాళ్ళే సంచులు ఇస్తున్నారు, వాళ్ళే సుతులు ఇస్తున్నారు, వాళ్ళే ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు ఇస్తారు, ఎవ్రీథింగ్ ఇస్తున్నారు. వాళ్లకు ఇండెంట్ ఇచ్చిన మరుక్షణము ట్రాన్స్ఫర్ అవుతున్నాయి డబ్బులు కూడా. 2 రోజుల్లో మీరు ఇస్తే 2 రోజుల్లో వస్తాయి. కానీ ఇంత జాప్యం ఎందుకు జరుగుతుంది అనేది ప్రభుత్వం దగ్గర జవాబు లేదు. దీంట్లో కొంత హమాలీల కొరత అంటున్నారు. ఇప్పుడు మనకు వాస్తవానికి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి హమాలీలు ఎవరు అంటే, అయితే బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే యూపీ నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే ఈ బంగ్లాదేశ్, ఈ బెంగాల్ అంటే బంగ్లాదేశ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అందులో కూడా మనకు తెలియకుండానే ఇప్పుడు మన దగ్గరికి వచ్చే వాళ్ళలో అక్కడ హమాలీస్ ఉన్నారు. ఈ మధ్య బెంగాల్లో ఎన్నికల కారణంగా కొంత వెళ్ళిపోయినారు, అందరు వెళ్ళిపోయారు. అది కూడా కొంత ఎఫెక్ట్ ఉంది. సో ఇవన్నీ కూడా ప్రభుత్వం ఏంటంటే ముందుగా దీనికి ఒక కంటిజెన్సీ లేకుండా గుడ్డిగా కొంత డిలే జరిగింది, విపరీతమైన జాప్యం జరిగింది. దానివల్ల ఇంకా కూడా అంటే 50 రోజుల క్రితం వచ్చినటువంటి ధాన్యం కూడా ఈ రోజుకి ఇంకా ఉంది. ఇప్పుడు అందులో కూడా ఏమవుతుంది, ఇప్పుడు ఊర్లలో కాంటా పెడితే అందులో కొంత అంతో ఎంతో రాజకీయాలు తిరిగి, లేకుంటే ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళది ముందు తీసుకుంటున్నారు, పాపం కొంత పేద సాదాలది లేట్గా తీసుకుంటున్నారు. అది కూడా జరుగుతుంది. దానికి ఒక నిర్దిష్టమైన విధానం లేదు. టోకన్ ఇవ్వడము అదంతా కూడా, టోకెన్ ఇచ్చేటప్పుడు ఎవరికి ఇస్తే వాడే కదా ముందు ఉండేది. టోకెన్ ఇవ్వడం అనేది ఇచ్చేటోళ్ళు. కానీ మొన్న ఒక ఇష్యూ అయితే బయటకు వచ్చింది సార్. టోకెన్ ఇచ్చింది 16 టోకెన్ అయితే 69 టోకెన్ ఇది ఇప్పుడు కాదని చెప్పి ఆయన ఇది చేస్తే ఆయన కూడా చాలా పెద్ద కూడా రచ్చరచ్చ చేశాడు ఆ రైతు. నాకు 16 టోకెన్ అయితే మీరు 69 టోకెన్ ఎట్లా చెప్తారని కూడా అది జరుగుతుంది. అదంతా కూడా దానివల్ల కూడా ఇది ప్రభుత్వం ఏంటంటే కొంత దీనికి ముందుకు ఎక్సర్సైజ్ చేయలే. కొన్ని ఈ ప్రభుత్వానికి ఇదే ఫస్ట్ సీజన్ కాదు కదా, ఇప్పటికి 2 సంవత్సరాల నుంచి వీళ్ళు ఆల్రెడీ ఈ ప్రాసెస్లో ఉన్నారు. కానీ ఈసారి ఎందుకో విపరీతమైన జాప్యం జరిగింది. దీన్ని మరి ఇప్పుడు ఈ క్యాబినెట్లో చర్చించి మరి ఎంతవరకు దాన్ని పరిష్కరిస్తారనేది మనం వెయిట్ చేయాలి. అదేవిధంగా పంటల మార్పిడి మీద చర్చిస్తారని అంటున్నారు. అది వాస్తవానికి జరగాలి. ఇప్పుడు ఏమవుతుంది, మొత్తం అందరూ వరే పెట్టడం వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. అవును సార్. పంటల వైవిధ్యం ఉండి వివిధ రకాల పంటలు పెడితే మనకు ఈ కొరత కూడా ఉండదు. అంటే తెలంగాణ రాష్ట్రంలో అంటే అంతకుముందు రేవంత్ రెడ్డి, అది ఎవరు మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నట్టుగా, అంటే ఓన్లీ వరేస్తే ఉరే తప్పదు మనకి, కాబట్టి అన్ని పంటలు వేయాలనే దాన్ని కొంతమంది వక్రీకరించారు. అది పక్కన పెడితే నిజంగానే ఒక వరే కాకుండా ఇతర పంటలు కూడా మనకు ముఖ్యమే కదా సార్ తెలంగాణ రాష్ట్రం. చాలా డిమాండ్ ఉన్న పంటలు కూడా ఉన్నాయి, వేస్తలేము మనం. ఇది కారణం ఏంటంటే, కారణం ఏంటంటే ప్రధానంగా ఒకటి వాటర్ అవైలబుల్ వచ్చేసింది. బోర్లు కావచ్చు, లేకుంటే చెరువులు వాటర్ కింద వాటర్ ఉంది, కరువు లేదు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఏమైంది, మిగతా పంటలతో పోల్చుకుంటే వరి అనేది పండించడం తేలిక, ఈజీ అయిపోతుంది, కొద్దిగా ఈజీ అయింది. ఇప్పుడు యంత్రాలు వచ్చినాయి, కోత మిషన్లు వచ్చినాయి, నాటు మిషన్లు వచ్చినాయి. తర్వాత కలుపు తీసే అవసరం లేదు. సో ఒక్క రైతు, సింగిల్ రైతు ఇంట్లో కూడా పండించగలిగినటువంటి పరిస్థితి ఉంది. సో దీనివల్ల ఏమైందంటే మనం మొత్తం వరి వైపు వెళ్ళిపోయినాం. సో ఇది ప్రమాదం, ఇన్బ్యాలెన్స్ అవుద్ది కదా.
కాబట్టి దీని మీద కూడా దృష్టి పెట్టాలి. సరే మంచిదే, ఈరోజు వాళ్ళు చర్చించి ఏదన్నా విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకొని మిగతా పంటల వైపు ప్రోత్సహిస్తే కూడా మంచిదే. అట్లే ఇప్పుడు సోలార్ విలేజెస్ అంటున్నారు. సోలార్ విలేజెస్ అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. వాస్తవానికి ఇప్పుడు విద్యుత్తు మీద ప్రెషర్ తగ్గాలంటే సోలార్ వైపు, ఇప్పుడు సోలార్ మోటార్లు వచ్చినాయి ఆల్రెడీ, ఇది కూడా రైతుల విషయంలో సెట్లు కూడా వచ్చినాయి. రైతుల విషయంలో ఎక్కువ మేలు జరుగుతుంది. సో కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అనే భయం ఉండదు, టెన్షన్ లేదు, లో వోల్టేజ్ టెన్షన్ ఉండదు, మోటార్లు కాలిపోతాయి అనే టెన్షన్ ఉండదు. దానికి ఒక ఏదైనా సబ్సిడీ ఇచ్చి, ఇప్పుడు రైతులు ప్రధానంగా ఏంటంటే లక్షలు పెట్టమంటే పెట్టరు. సోలార్ పెట్టాలంటే ముందు ఏంటంటే దానికి కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అందుకని కేంద్ర ప్రభుత్వం కూడా ఉదారంగా సబ్సిడీ ఇస్తుంది. వీళ్ళు ఇంకా ఏదైనా సోలార్ సిస్టమ్ సబ్సిడీ అందరికీ ఇస్తుంది, అందరికి ఇస్తుంది. మహిళలకైతే ఎక్కువ ఉంది, ఎస్సీలకైతే ఎక్కువ ఉంది, 90% వరకు కూడా ఉంది. సో ఇప్పుడు మరి ప్రభుత్వం ఇంకా దాన్ని ఏ విధంగా తీసుకొస్తుంది అనేది చూడాలా. అట్లే మీరు అన్నట్టుగా పెట్రోల్ డీజిల్ విషయంలో కూడా ఈరోజు మనము దాన్ని ఆదా చేయాలని చెప్పేసి మొన్న ప్రైమ్ మినిస్టర్ చెప్తే చాలా మంది హేళన చేశారు. ఏదో పెద్ద ప్రమాదం రాబోతుందని. ఏదైనా ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను గమనించకుండా మనము కేవలం రాజకీయం చేద్దామంటే కుదిరేది కాదు. కానీ ఈ రోజు కూడా 80 పైసలు 90 పైసలు పెరిగింది సార్. పెరగనియండి సార్, పెరగకుండా ఎక్కడుంది? ఇప్పుడు మీకు వారం రోజుల్లో దగ్గరగా 6 రూపాయలు పైన పెరిగిపోయింది. 4% ఆల్ టుగెదర్ 4%. మీకు ఏ దేశంలో చూసుకున్నా 30%, 50%. పక్క దేశాలతో మనకి ఎందుకు సార్? మన భారతదేశము 140 కోట్ల దేశం. ఇంతమందికి ఇన్ని సౌకర్యాలు మనం అంతా బయట నుంచి కొనాలి. అది మనము మన దేశం మన దగ్గర ఉత్పత్తి అయ్యేది కాదు కదా. ప్రభుత్వాలు ఏదో లాభాలు ఆర్జిస్తలేవు కదా. నేను ఒక హెచ్పిసిఎల్కు డీలర్ని, నాకు తెలుసు. అక్కడే ప్రతిరోజు 30,000 కోట్లు, ప్రతి నెల 30,000 కోట్లు నష్టపోతున్నాయని ఉంటే పెంచకుండా ఎట్లా నడుస్తుంది చెప్పండి? ఇప్పుడు ఒకటి ఇలా రెండు విషయాలు మీరు అనేది ఎలక్షన్ పక్కకు పెట్టండి సార్. ఎలక్షన్స్ వస్తున్నాయి పోతున్నాయి ఏమన్నా ఇది భారతదేశంలో. అందుకే మేము వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటున్నాం. ఎవరు వింటలేరు కదా మీరు. జరుగుద్ది, జరగంది ఏముంది? 1967 వరకు అంతేనా సార్? 67 వరకు ఒక వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరిగింది. 67 తర్వాత ఏమైందనంటే 67లో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు పడిపోవడం, కాంగ్రెస్ పార్టీ చాలా ప్రభుత్వాలు, మా మిత్రుడి కోపం వస్తుందేమో, చాలా ప్రభుత్వాలు కూల్చేయడం. ఆ రోజు సంయుక్త విధాయక దళ ప్రభుత్వాలు వచ్చినాయి. అప్పుడే కాంగ్రెస్ వ్యతిరేకత వచ్చి చాలా రాష్ట్రాలు వస్తే వాటిని కూల్చడం వల్ల ఈ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వచ్చినాయి. అప్పటి వరకు మనకు అసెంబ్లీ పార్లమెంట్ ఒకసారి జరిగేవి. 3 ఎలక్షన్స్ మనం ఫేస్ చేసినాం, 52, 57, 62. 67 నుంచి మారింది కాబట్టి అది అడుగుతున్నాము. అట్లా మిగతా అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు అసలు ప్రోడక్ట్ అందించగలుగుతున్నాం. ఈ సంక్షోభంలో ఈవెన్ చైనా ఇలా క్రైసిస్లో ఉంది, పెట్రోల్ డీజిల్ అందక. ఇలా రష్యా అంటే వాళ్ళే ప్రొడ్యూస్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేదు. కానీ మిగతా చాలా దేశాలు ఇలా దాన్ని ఇబ్బందిని ఫేస్ చేస్తున్నాయి. మీకు అమెరికాలో పెరిగినాయి, ఆస్ట్రేలియాలో పెరిగింది. పెట్రోల్ ఎక్కడ పెరగలేదు, 4%. మిగతా ఏమి పెరగకుండా ఉంటున్నాయా చెప్పండి? సరే, సంక్షోభం మొత్తం దేశం మొత్తం లోకం మొత్తం ఉంది, ప్రపంచం మొత్తం 4 సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి మీరు అన్నారు. కానీ 1 వీక్ లోనే ఇంత పెరుగుతుంటే జనాలందరూ కూడా 4 సంవత్సరాల నుంచి పెరగలేదు. అది కూడా దృష్టిలో పెట్టి అది ఓకే సార్. కానీ ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి మీకు స్టడీగా ఉంచి ఇప్పుడు అప్పుడు $70 ఉన్నటువంటి బ్యారెల్ ఇప్పుడు 120 టచ్ అయింది. ఆల్మోస్ట్ డబుల్ అయింది. డబుల్ అయినప్పుడు ఏం చేయాలి? కంపెనీలు ఎన్ని రోజులు మోస్తాయి? మోచి రేపు మనం వాళ్ళు చేతులు ఎత్తేస్తే ఏం చేస్తాము? ఇప్పుడు ఆయిల్ కంపెనీలు వాడు పే చేయగలిగిన పరిస్థితిలో ఉంటేనే కదా మన ప్రొడక్ట్ వచ్చేది. రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్సులు తగ్గించుకునే పరిస్థితి లేదంటారు. రాష్ట్ర ప్రభుత్వం 40 రూపాయలు ఎందుకు తీసుకోవాలి? ఇవాళ చూద్దాం ఏం చేస్తారు. కేంద్ర ప్రభుత్వం కేవలం 12 రూపాయలు లీటర్కు. అంతకుముందు ఇంకొక 10 ఉండేది. ఆ 10ని మొన్న ఎగ్జామ్షన్ ఇచ్చారు, ఎక్సైజ్ డ్యూటీని మేము తీసుకోమని చెప్పేసి. కేవలం 12 రూపాయలు తీసుకుంటుంది. మళ్ళీ ఇదే రోజు ఇప్పుడే అంటే ఈ రోజు బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఇంకా 10 రూపాయలు తక్కువ ఉంది లీటర్కు, పెట్రోల్ కానీ డీజిల్ కానీ. మీరు ఏ రాష్ట్రమైనా చూడండి, వ్యాట్ తగ్గించారు కేవలం తెలుగు రాష్ట్రాలలో. తర్వాత సౌత్ ఇండియాలో మిగతా రాష్ట్రాలలో, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఎక్కువ ధర ఉంది. అక్కడ మీరు అధికారం ఉన్న కాడ తగ్గించుకున్నారు. మేము 4 పెంచితే మీరు గోల్ చేస్తున్నారు. 10 రూపాయలు తగ్గియండి మీరు కూడా, మిగతా బీజేపీ రాష్ట్రాలు ఉన్నట్టుగా. అది చేయకుండా చూద్దాం ఏం చేస్తుంది క్యాబినెట్ అనేది. తగ్గిస్తే మంచిదే. దాని మీద పెట్రోల్ డీజిల్ మీద కూడా మాట్లాడతామంటారు కదా.
ఈవీఎంలను ప్రోత్సహించాలి. అసలు ఇప్పుడు ఏంటంటే దీంట్లో ప్రధానంగా ఏంటంటే కేవలం పెట్రోల్ డీజిల్ మీద ఆధారపడకుండా సోలార్ వైపు లేకుంటే ఈవీల వైపు. ఇప్పుడు నేను పెట్రోల్ కమ్ డీజిల్ మన బ్యాటరీ కారు వాడుతున్నాను నేను. అవునా? నాకు పెట్రోల్ 18 వస్తుంది ఇది మామూలుగా లోకల్లో పోతే బ్యాటరీ మీద నడుస్తుంది. లీటర్కి 18 కిలోమీటర్లు వస్తుంది. 18 కిలోమీటర్లు లోకల్ అంతా బ్యాటరీ. మేము ఇప్పుడు ఆల్రెడీ బస్సులకే వస్తున్నాం. ఇప్పుడు అది కూడా మానేసి మొన్న మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్ వచ్చేది బస్కి వస్తున్నాం, లేకుంటే ప్రైవేట్ ట్యాక్సీలో వస్తున్నాం. ఎందుకంటే నేను వస్తే 4-5 వేలు కావాలా, మరి దాంట్లో వస్తే 1000 రూపాయలు అయిపోద్ది, రాను 500 పోను 500. కాబట్టి ప్రభుత్వం కూడా ఆ వైపు చేయాలనేది మా డిమాండ్. ఓకే, రైట్. శామిల్ కార్తిక్ గారు, సరే మీది కాదు, ముందు నేను బీఆర్ఎస్ని తీసుకున్న తర్వాత మీ దగ్గరికి వస్తాను. మన బమ్మెర రామూర్తి గారు నమస్తే.